ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అనేటువంటి మాటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుడు వారి కష్టాల నుంచి, వారి ఇరుకుల నుంచి, వారి ఇబ్బందుల నుంచి తప్పించేవాడు. దావీదంటాడు, ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరుని యొద్దకు వచ్చేదరని ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే షరతులతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని లేఖనాల్లో కొన్ని వాగ్దానాలు షరతులతో కూడుకున్నవి. ఎందుకనంటే, నీవు నన్ను నమ్ముకున్నావు, నువ్వు లోకాన్ని నమ్ముకొని, స్నేహితులు నమ్ముకొని, బంధువులు నమ్ముకుంటే నువ్వు స్థిరపరచబడు, నీ జీవితంలో మేలును పొందుకోలేవు. కానీ నీవు దేవుని నమ్ముకున్నావు కనుక నిన్ను నేను తప్పిస్తాను అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తాడు. నువ్వు నమ్ముకున్నటువంటి వారు నిన్ను కొన్నిసార్లు నీ ఆపదల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవాది దేవుడిని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడివడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు నీతిమంతులుగా చేసి వారి జీవితాల్లో దేవుడు ప్రతి కార్యాన్ని సఫలపరిచేవాడు. దేవుని ఉన్నతమైన వాగ్దానాలు వారి జీవితాల్లో స్థిరపరిచాడు. అబ్రహాము దేవుని నమ్మడు గనుక దేవుని వాగ్దానాల్ని అబ్రహాం జీవితంలో స్థిరపరిచాడు. అబ్రహామే కాదు, తన సంతతి వారికి తన నీతిని, దేవుడు చెప్పినటువంటి బోధను, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను అతడు నేర్పించేవాడని ప్రభు చూచాడు. ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలండి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. దేవుని కట్టడలను, ఆజ్ఞలను నువ్వు గైకొని నీ బిడ్డలకు నేర్పించగలుగుతున్నావా? అబ్రహాము అట్టి రీతిగా నేర్పించగలడని ప్రభువు చూచాడు. అబ్రహాము నిన్ను కూడా చూచినప్పుడు నువ్వు ఆ రీతిగా కనబడితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. పరిశుద్ధుల నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.